హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 6. నవ్య వైపు చూసి బాయ్ డార్లింగ్ వెళ్ళొస్తాను అంటూ నవ్య చెంపలను తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్. రఘు గారు కూడా కోపంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. నవ్య మాత్రం తన చెంపల మీద నుంచి జారుతున్న కన్నీళ్ళని తుడుచుకొని తన రూంలోకి వెళ్ళిపోయింది. డోర్ దగ్గరికి వేసి పైన గడియ పెట్టి వచ్చి మంచం మీద కూర్చుంది. తన రెండు చేతులను చూసుకుంది నవ్య. ఎర్రగా కందిపోయి కనిపించడంతో అసలు ఎవరికి నా మనసుతో పని లేదా? అటు తండ్రి అలాగే ఉన్నాడు, ఇటు ఈ మనిషి ఇలాగే ఉన్నాడు. నా ప్రమేయం లేకుండానే నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అడ్డం పడితే నా జీవితాన్ని నాశనం చేస్తా అంటున్నాడు. అసలేంటిది? నాకంటూ ఫీలింగ్స్ ఉండవా? పుట్టగానే అమ్మకి దూరమయ్యాను. ఇప్పుడు కూడా డాడీ తన పంతాన్ని నెగ్గించుకోవడం కోసం మాత్రమే చూస్తున్నారు తప్ప నా జీవితం, నా ఆశ, నా కళ వేటి కోసం పట్టించుకోవడం లేదు. ఇక బావ ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? ఒక్కరోజు, ఆ ఒక్కరోజు బావ లైఫ్లో లేకపోతే ఎంత బాగుండేది అనుకుంటూ ఏడుస్తూ అలానే పడుకుండిపోయింది నవ్య. ఒక గంటకి ఆ రూమ్ డోర్ తడుతున్న శబ్దం వచ్చింది. పడుకున్న నవ్య నిద్రలేచి ఆవలించి లేచి నిలబడి డోర్ వైపు అడుగులు వేస్తూ ఉంది. అవతల డోర్ బాదే శబ్దం అంతకంతకు పెరుగుతూ ఉంటే వస్తున్నా అంటూ అరుస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా శ్రీజ కనిపించింది. శ్రీజ, నువ్వేంటిక్కడ? ఏమన్నా కావాలా? ప్రశ్నిస్తూ అడిగింది నవ్య. నీతో మాట్లాడాలి, లోపలికి రావచ్చా? నవ్య వైపు చూస్తూ అడిగింది శ్రీజ. రా శ్రీజ అంటూ తను లోపలికి రావడానికి మార్గం ఇచ్చి పక్కకి తప్పుకుంది నవ్య. శ్రీజ రాగానే డోర్ క్లోజ్ చేసి గడియ పెట్టి అక్క నీతో మాట్లాడాలి అంది శ్రీజ. చెప్పు శ్రీజ, ఏం మాట్లాడాలి? ప్రశ్నిస్తున్నట్టే అడిగింది నవ్య. అది అది నాకు నాకు బావ కావాలి. బావ లేకపోతే నేను బ్రతకలేను. నాకు బావతో పెళ్లి జరగాలి అంది శ్రీజ నవ్య చేతులు పట్టుకొని ఏడుస్తూ. ఆ మాటలు విన్న నవ్య ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఏం మాట్లాడుతున్నావు శ్రీజ? నువ్వు బావని ఇష్టపడుతున్నావా? ప్రశ్నిస్తూ అడిగింది నవ్య. అవును, నేను చిన్నప్పటి నుంచి బావని ఇష్టపడుతున్నాను. కానీ నువ్వే మా మధ్యలోకి వచ్చావు. అందుకే బావ అస్సలు నాతో మాట్లాడడం మానేశాడు. నాతో కలవడం మానేశాడు. ఎంతసేపు నీ చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు కూడా, ఇప్పటికీ కూడా నీ చుట్టూనే తిరుగుతున్నాడు. నువ్వు పక్కనుంటే ఇంకెవ్వరూ బావకి కనిపించట్లేదు. ప్లీజ్ అక్క, బావతో పెళ్ళికి ఒప్పుకోకు. బావని ఎలాగైనా నాకు ఇవ్వు. నాకు నా బావ కావాలి ఏడుస్తూ అడిగింది శ్రీజ. శ్రీజ ఏడుపు చూడలేకపోతుంది నవ్య. అక్క, నాకొక మాట ఇస్తావా? ఎలాగైనా నాకు బావకి పెళ్లి చేస్తాను అని మాట ఇవ్వక్క అంటూ బ్రతిమాలడం మొదలుపెట్టింది శ్రీజ. ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి షాక్ అయ్యి అలా ఉండిపోయింది నవ్య. మాట్లాడక్క, నాకు ప్రామిస్ చేస్తావా బావని నువ్వు పెళ్లి చేసుకోను అని? నీళ్లు నిండిన కళ్ళతో అక్క వైపు జాలిగా చూస్తూ అడిగింది శ్రీజ. శ్రీజ మాట కాదనలేకపోతుంది నవ్య. ఇటు పెళ్ళికి నో చెప్తే నెక్స్ట్ రావణ్ స్టెప్ ఏంటో క్లియర్గా ముందే చెప్పేశాడు. విషయం తలుచుకుంటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది నవ్యాకి. దేవుడా, అసలేంటిది? ఎందుకు నన్ను ఇలాంటి ఇరకాటంలో పడేశావు? ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది నవ్య. అక్క, ఏం ఆలోచిస్తున్నావు?
అంతలా నీకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అంటే నాకు చావే గదా! అంటూ ఏడుస్తూ ఉంది శ్రీజ. చెల్లి ఏడుపు చూడలేక ఏదైతే అదే అవుతుంది అని శ్రీజ చేతిలో చెయ్యి వేసి, శ్రీజ, నువ్వు కంగారు పడకు. బావకి నాకు పెళ్లి జరగదు. ఎలా అయినా నీకు బావకి పెళ్లి జరుగుతుంది. సరేనా? అంది నవ్య. నిజంగా ఈ మాట అంటున్నావా అక్క? నిజంగా నాకు బావకి పెళ్లి జరుగుతుందా? అందుకు బావ ఒప్పుకుంటాడా? ఆనందంగా అడిగింది శ్రీజ. ఒప్పిద్దాం. నువ్వేం కంగారు పడకు శ్రీజ. ఎలా అయినా బావని నిన్ను ఒకటి చేసే బాధ్యత నాది. సరేనా? చెల్లెలి మొహం వైపు ప్రేమగా చూస్తూ చెప్పింది నవ్య. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అంటూ నవ్యాని హగ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నవ్య శ్రీజ వెళ్తున్న వైపే చూస్తూ దీర్ఘంగా ఒక శ్వాస తీసుకొని వదిలి, ఇప్పుడు బావకి ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? దేవుడా! ఇలాంటి ఇరకాటంలో పడేసావేంటి తండ్రి? అనుకుంటూ ఇక రూమ్‌లో ఉండబుద్ధి కాక అక్కడి నుంచి కింద హాల్‌లోకి వచ్చింది. మాలిని గారు, సుమిత్ర గారు మాట్లాడుకుంటూ కనిపించడంతో వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంది నవ్య. ఏమైందిరా? ఇందాక జరిగిన వాటి గురించే ఆలోచిస్తూ ఉన్నావా? ప్రేమగా అడిగారు మాలిని గారు. అలా ఏం లేదమ్మా అంటూ మాలిని గారి భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది నవ్య. రావణ్ ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్లో కూర్చొని తన పిఏని పిలిచాడు. ఆమె రాగానే, ఈరోజు నా షెడ్యూల్ ఏంటి? అడిగాడు సీరియస్గా. సార్, అది మీరొక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి సార్. ఆఫీస్ తరపున అటెండ్ అవ్వాలి. అది కూడా మనం డీలింగ్ చేసుకోబోయే చౌదరి గ్రూప్స్ వాళ్ళది, చెప్పింది తన పిఏ. మా డాడ్ వెళ్ళడానికి అవదా? ప్రశ్నించాడు రావణ్. లేదు సార్, ఆయన ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ 11 ఫ్లైట్కి చెన్నై వెళ్తున్నారు. అక్కడ వేరే వాళ్ళతో మీటింగ్ ఉంది. అందుకే మీరు వెళ్ళక తప్పదు, చెప్పింది తన పిఏ. ఎన్ని గంటలకి వెళ్ళాలి? కీబోర్డ్ మీద చేతి వేళ్ళని పరిగెత్తిస్తూ అడిగాడు రావణ్. షార్ప్ 12 సార్, చెప్పింది ఆమె. ఓకే దెన్ యూ కెన్ లీవ్ నౌ అంటూ తనని పంపించేసి తన వర్క్లో పడిపోయాడు రావణ్. సుమారు 11 అవుతుండగా నవ్యకి కాల్ చేశాడు. రావణ్ నుంచి కాల్ వచ్చేసరికి భయంతో గొంతు తడారిపోయింది నవ్యకి. ఇప్పుడేం చేయబోతున్నాడు? అసలు ఎందుకు కాల్ చేస్తున్నాడు? నేను శ్రీజకిచ్చిన మాట కానీ బావకి తెలిసిపోయిందా ఏంటి కొంపతీసి? దేవుడా! ఏంటయ్యా నాకు టెన్షన్ అనుకుంటూ లిఫ్ట్ చేయకుండా ఫోన్ పక్కన పెట్టేసింది నవ్య. తన కాల్ అటెండ్ చేయకపోయేసరికి కోపం వచ్చేసింది రావణ్కి. అసలేంటిది? ఇంట్లో ఉండి చేసే పనేముంది? ఫోన్ లిఫ్ట్ చేయనంత బిజీగా ఉందా? అనుకుంటూ కోపంగా మళ్ళీ కాల్ చేశాడు. కానీ పాప ఫోన్ సైలెంట్లో పెట్టడంతో ఆ కాల్ తనకి చేరలేదు. మళ్ళీ కాల్ కట్ అవ్వడంతో రావణ్ కోపం అంతకంతకు పెరిగిపోతుంది. అసలు దీన్ని అనుకుంటూ తన సిస్టమ్ క్లోజ్ చేసి తన పిఏని పిలిచాడు. ఆ అమ్మాయి లోపలికి రాగానే, ఫంక్షన్ అడ్రస్ ఎక్కడా? తను ఇన్విటేషన్ కార్డ్ రావణ్ చేతిలో పెట్టడంతో దాన్ని తీసుకొని కోపంగా ఇంటికి స్టార్ట్ అయ్యాడు. నవ్య మాత్రం బాగా ఆలోచిస్తూ అలాగే తన రూమ్లో ఉండిపోయింది. నా ఫోన్ ఎక్కడుంది? ఒకసారి డాడీకి కాల్ చేయాలి అనుకుంటూ తన ఫోన్ కోసం రూమ్ మొత్తం వెతుకుతూ ఉంది. కానీ ఫోన్ పిల్లో కింద ఉండడంతో తనకి కనిపించలేదు. ఫోన్ కనిపించకపోవడంతో రూమ్ మొత్తం వెతుకుతూ చివరికి పిల్లో కింద చూసింది తన ఫోన్. హమ్మయ్య అనుకుంటూ రఘు గారికి కాల్ చేయడం కోసం ఫోన్ ఓపెన్ చేసింది. కానీ అప్పటికే రావణ్ నుంచి 15 మిస్డ్ కాల్స్ ఉండడంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఇదేంటి, బావ ఎన్నిసార్లు కాల్ చేశాడు? అయినా నాకు బావ అన్నిసార్లు కాల్ చేసింది ఎందుకు రాలేదు? అనుకుంటూ ఫోన్ చూసేసరికి సైలెంట్లో ఉండడం కనిపించి, దేవుడా! అనవసరంగా సైలెంట్లో పెట్టాను. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. ముందు అర్జెంటుగా బావకి కాల్ చేయాలి అనుకుంటూ వణికే చేతులతో డయల్ ప్యాడ్ ఓపెన్ చేసింది. అమ్మో!
బావ ఇప్పుడు తిడితే ఏం జరుగుతుందో ఏంటో? ఇప్పుడేం చేయాలి? ఎవరికి చెప్పాలి ఈ విషయం? అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. ఎవరికి చెప్పినా లాభం లేదు అని అర్థమై చివరికి తనే కాల్ చేయాలి అని నిశ్చయించుకొని కాల్ చేసేసరికి నవ్య! నవ్య! కింద నుంచి రావణ్ అరుపులు వినిపించాయి. అదేంటి బావ వాయిస్‌లా ఉంది? అంటే బావ ఇంటికి వచ్చాడా? కానీ ఎందుకు? బావ ఒక్కసారి ఆఫీస్‌కి వెళ్తే ఈవినింగ్ 7 వరకు ఇంటికి రాడు కదా! మరి ఈరోజు ఎందుకొచ్చాడు? నేను కాల్ లిఫ్ట్ చేయలేదనొచ్చాడా? అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. ఈలోపు మళ్ళీ నవ్య! నవ్య! అన్న అరుపులు వినిపించేసరికి తన ఆలోచనల నుంచి తేరుకొని బయటికి ఒక్కో అడుగు వేస్తూ వచ్చింది. రావణ్ అరుపులు విని సుమిత్ర గారి గదిలో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్న సుమిత్ర గారు, మాలిని గారు, తన గదిలో ఉన్న బామ్మగారు, అలాగే ఫ్రెండ్‌తో ఫోన్ మాట్లాడుతున్న శ్రీజ అందరూ అక్కడికి వచ్చారు. నవ్య ఎక్కడా? కోపంగా అడిగాడు రావణ్. అదెక్కడుందో మాకెలా తెలుస్తుంది? పొగరుగా సమాధానమిచ్చారు బామ్మగారు. మాట తిన్నగా రాకపోతే పెట్టే ఆ ఒక్క పూట తిండి కూడా కట్ చేయాల్సొస్తుంది. అప్పుడు రోజు మొత్తం 250 ఎంఎల్ వాటర్‌తో గడపాల్సొస్తుంది. మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండు. చాలా అంటే చాలా కోపంగా అన్నాడు రావణ్. నవ్య! ఏ నవ్య! అంటూ సుమిత్ర గారు కూడా పిలిచేసరికి ఇంకా కంగారెక్కువైపోయి చేతులు చెమటలు పట్టేస్తూ ఉంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి మెల్లగా కిందకి దిగుతూ వస్తుంది నవ్య. నవ్యాని చూస్తూ ఉంటే కోపం పెరిగిపోతుంది రావణ్‌కి. రావణ్ కళ్ళల్లోకి చూసిన నవ్య ఊపిరి ఆగినంత పని అయింది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్. ఇక ఉంటాను. బాయ్ బాయ్.